ఈరోజు ఏ సిద్ధాంతం వాళ్ళు కూడా, నేను క్రైస్తవులు కూడా చెప్తున్నాను కదా, క్రైస్తవులు కూడా క్రైస్తవాన్ని పాటించరు. గ్రంథాన్ని చదువుతారు తప్ప, వాళ్ళ ప్రసంగాలకే తప్ప, వాళ్ళు మాటల్లోనే తప్ప, క్రియల్లో మాత్రం ఉండదు. కానీ యేసయ్య చెప్పింది తప్పు కాదు, సనాతనం చెప్పింది తప్పు కాదు. కాబట్టి మీరు కాపాడాలనుకుంటే మనుషులను ఇబ్బంది పెట్టేది మతం కాదు, మనుషులను ఇబ్బంది పెట్టేది అసలు భక్తే కాదు. మనుషులకు మంచిని చెప్పేది, మంచి దారులు నడిపించగలిగేది నిజమైన భక్తి. సహాయం చేయగలిగేది, ఆదుకునేది భక్తి అని పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి మీరు కాపాడాలి ధర్మాన్ని అనుకుంటే దయచేసి మీరు చేయండి ఒక పని. ఏంటంటే ఎవరిని కూడా బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ కాకుండా మీరు చక్కగా మీ సిద్ధాంతాన్ని పాటించి చూపించండి. అప్పుడు అందరూ నేర్చుకుంటారు. క్రైస్తవులైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా మీకున్న సిద్ధాంతాన్ని మీరు ముందు పాటిస్తే దాన్ని చూసి నేర్చుకుని ముందుకెళ్తారు. యేసు ప్రభు వచ్చింది కేవలం బోధించడమే కాదు, ఆయన చేసి చూపించారు ఎలా